క్షమించు రాజు. నేను ఇలా ఇరుక్కుంటానని అనుకోలేదు. నిన్ను ఎలాగైనా బయటికి తీసుకుని రావాలని చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను. కానీ అంతలోనే ఈ విధంగా నాకే ఇలా జరగటం బాధగా ఉంది. నేను సాక్ష్యం తీసుకుని వస్తానేమో అని నువ్వు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నావు అని నాకు తెలుసు రాజు. కానీ నేను ఇక్కడ ఇరుక్కుపోయాను రాజు, నన్ను క్షమించు అన్నట్టు రూప చాలా బాధపడుతుంది. పోతున్నాను అలా అని ఇప్పుడు సాక్ష్యంగా నాన్నే ఉన్నాడు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు రాజు. నాకు చాలా బాధగా ఉంది రాజు. నువ్వు అసలు ఎలాంటి తప్పు చేయలేదని ఎలా బయట పెట్టాలో కూడా తెలియట్లేదు రాజు అనే విధంగా అంటూ రూప బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు రాజు మాత్రం ఇలా అనుకుంటూ ఉంటాడు, ఖచ్చితంగా అమ్మాయి గారు సాక్ష్యం తీసుకుని వస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది అని మనసులో రాజు అనుకుంటూ ఉంటాడు. అసలు మందారాన్ని ఎవరు చంపారో తెలియట్లేదు. మందారం ఆ చివరి క్షణంలో ఎవరు చంపారో, అసలైన హంతకులు ఎవరో చెప్పుంటే బాగుండేది. వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కానీ మందారం చావుకు ఎవరు కారణమైనా సరే వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టను అని మనసులో రాజు అనుకుంటూ ఉంటాడు. సొంత చెల్లెల్లా చూసుకున్నాను, చెల్లెలకి ఆపద వస్తే ఈ అన్నయ్య ఎలా ఊరుకుంటాడు? అలాంటిది ఏకంగా మందారాన్ని చంపాలని చూసిన వాడిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాడిని కుక్క బ్రతుకు చేసి తీరుతాను అని మనసులో రాజు అనుకుంటూ ఉంటాడు. మై లార్డ్, రాజుయే చంపాడు అని అనడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నా దగ్గర మరొక సాక్ష్యం కూడా ఉంది. ప్రొసీడ్ అనే విధంగా అనగానే సూర్యప్రతాప్ గారు బోన్లోకి రావాల్సిందిగా కోరుచున్నాను అని అనగానే వెంటనే సూర్యప్రతాప్ బోన్లోకి వెళ్తాడు. రాజు అలానే సూర్యప్రతాప్ని చూస్తూ ఉంటాడు. పెద్దయ్య గారు, నేను ఎలాంటి తప్పు చేయలేదని మీరైనా నమ్మండి పెద్దయ్య గారు అనే విధంగా మనసులో రాజు బాధపడిపోతూ ఉంటాడు. చెప్పండి సూర్యప్రతాప్ గారు, అసలు మందారాన్ని హత్య చేసింది ఎవరు? మందారాన్ని దౌర్జన్యంగా హత్య చేసింది ఈ రాజుని అని సూర్యప్రతాప్ చెప్పగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. అలానే షాకింగ్గా సూర్యప్రతాప్ని చూస్తూ ఉండిపోతాడు. అతను ఒక నమ్మక ద్రోహి, నమ్మించి మోసం చేస్తాడు అని సూర్యప్రతాప్ చెప్పగానే రాజు షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. అతను ఒక హంతకుడు. అసలు ఇలాంటి హంతకుడు జనసంచారం చేస్తున్న భూమిపై ఉండకూడదు. ఇతనే మందారాన్ని హత్య చేసింది మై లార్డ్. ఇతనికి తగిన శిక్ష పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని సూర్యప్రతాప్ ఈ విధంగా చెప్పగానే రాజు మాత్రం బాధగా దీనంగా అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక మమ్మీ, ఈ రాజుకి శిక్ష పడటం పక్క. పాపం రాజు దుబాయ్లో ఉండక ఇక్కడ అడుగుపెట్టి ఏకంగా జైలు పాలే అవ్వబోతున్నాడు. ఎంచక్క అక్కడే ఉండిపోతే బాగుండేది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రాజుగాడికి దక్కేదా మమ్మీ అని ఈ విధంగా అంటూ దీపక్ సంతోషపడిపోతూ విజయాంబికతో చెప్తూ ఉంటే విజయాంబిక కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మందారంలో పక్క ప్రణాళిక ప్రకారం హత్య చేసి దహనం చేసి చంపాడని నమ్ముతూ ముద్దాయి నూకరాజుకు కఠిన కారాగార శిక్ష విధించడం అవుతుంది అని అనుకుంటూ ఉండగా ఆగండి సార్ అని అంటూ రూప రాగానే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు. అమ్మ రూప, నువ్వు? అవును నాన్న, నేనే. రాజు ఎలాంటి తప్పు చేయలేదు నాన్న. ఆయన ఎన్నాళ్ళు కూడా మీ దగ్గర రాజు పెరిగాడు నాన్న. రాజు ఎలాంటివాడో, రాజు మనస్తత్వం ఎలా ఉంటుందో నీకు తెలీదా నాన్న అనే విధంగా అంటూ ఉంటే అంతలో విజయాంబిక వచ్చి రూప, ఇక్కడ పెద్దవాళ్ళు మాత్రమే ఉండాలి. ఏంటత్తా పెద్దవాళ్ళు మాత్రమే ఉండాలా? పెద్దవాళ్ళు కాదత్తా ఉండేది న్యాయం. న్యాయం గెలవాలంటే న్యాయం వైపు ఉన్నవాళ్ళు మాత్రమే కోర్టులో ఉండాలత్తా. అది తెలుసుకొని మాట్లాడితే మంచిది. అయినా
తప్పు చేసిన నీ కొడుకు ఎక్కడ బయటపడతాడో ఏమో అని కాస్త కంగారు పడుతున్నావా అత్త అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది. ఏంటి, నా కొడుకు హత్య చేయడం ఏంటి? తన భార్యను ఎలా హత్య చేస్తాడు? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? అవును నాన్న, అసలు హత్య చేసింది ఎవరో కాదు నాన్న, ఈ దీపకే నాన్న. మందారం చావుకు కారణం ఈ దీపకే అని విధంగా రూప చెప్పగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు. ఏంటమ్మా నువ్వు అంటుంది? ఏమైనా చెప్పాలనుకుంటే బోర్డులోకి వచ్చి చెప్పాలి అని ఈ విధంగా జడ్జి గారు చెప్పగానే, చెప్తాను జడ్జి గారు అని విధంగా అంటూ వెంటనే బోన్లోకి వచ్చి చెప్పేసరికి దీపక్ మాత్రం కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటి మమ్మీ, కొంప తీసి నా గురించి ఏం తెలుస్తుంది మమ్మీ? నాకెందుకో కంగారుగా ఉంది. ఇక వెంటనే రూప మాత్రం ఇలా చెప్తూ ఉంటుంది. ఇదిగోండి మందారాన్ని చంపిన కత్తి, ఈ కత్తితోనే ఈ దీపక్ పొడిచాడు. కావాలంటే ఈ ఫారెన్సిక్ రిపోర్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. ముందుగా ఎవరి వేలి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో మీకే తెలుస్తుంది అని విధంగా అనగానే ఒక్కసారిగా దీపక్ షాక్ అయిపోతాడు. అంటే ముందుగా ఆ కత్తితో ఈ దీపక్ పొడిచాడు. అంతలోనే మందారం రాజుకు ఫోన్ చేసింది. అప్పుడు రాజు పరిగెత్తుకుంటూ మందారం ఉన్న ప్లేస్కి వచ్చాడు. కడుపులో కత్తి ఉండడాన్ని చూసి వెంటనే ఆ కత్తిని తీయడానికి రాజు ప్రయత్నం చేశాడు. కానీ ఈ దీపక్ ఆ వీడియో క్లిప్ని రిటర్న్లో పెట్టి మనందరినీ కూడా మోసం చేశాడు అని రూప ఈ విధంగా చెప్పగానే, ఏంటి మమ్మీ కళ్ళకు కట్టినట్టుగా అచ్చం చూసినట్టుగా చెప్తుంది అని దీపక్ అంటూ ఉంటే, ఎరా అసలు ఇలా జరిగిందేట్రా అనే విధంగా విజయాంబిక అంటూ ఉంటుంది. కావాలంటే మీరే ఈ ఫారెన్సిక్ రిపోర్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది మై లాట్ అనే విధంగా అంటూ ఫారెన్సిక్ రిపోర్ట్ని రూప జడ్జి గారికి ఇవ్వగానే వెంటనే జడ్జి గారు ఆ ఫారెన్సిక్ రిపోర్ట్ని చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ముందుగా వేలి ముద్రలు ఉన్నాయి మాత్రం దీపక్వి మాత్రమే అని విధంగా చెప్పగానే సూర్యప్రతాప్ కూడా షాక్ అయిపోతాడు. ఏంట్రా అసలు నువ్వు అక్కడ లేనని అన్నావు, మరి నీ ఫింగర్ ప్రింట్స్ ఆ కత్తి మీద ఎలా ఉన్నాయి అని అంటూ ఉంటే, నిజం మామయ్య నాకేం తెలియదు, ఇదేదో ఈ రాజుగారి ప్లాన్లో అనిపిస్తుంది, నిజం మామయ్య నన్ను నమ్మండి నాకేం తెలీదు అని అంటూ ఉంటే, చెప్తావా లేదా అనే విధంగా సూర్యప్రతాప్ అడుగుతూ ఉంటాడు. పెద్దయ్య ఇంకా మాట్లాడడం ఏంటి పెద్దయ్య వీడిని అనే విధంగా అంటూ వెంటనే బోన్లో నుండి దిగి దీపక్ని చెంప చెడెండుమని వాయగొడుతూ ఉంటాడు. అప్పన్నాయుడు అలాగే చూస్తూ ఉంటాడు. చెప్పరా, ఎందుకు నీ భార్యని హత్య చేయాలని అనుకున్నావు? అసలు నువ్వు ఏం చేసావురా? ఎందుకురా నీ పిల్లల్ని హత్య చేయాలని చూసావు అని విధంగా అంటూ ఉంటే, ఆర్డర్ అని జడ్జి అనగానే వెంటనే బోన్లో వెళ్ళి రాజు నిలబడతాడు. వాదోపవాదనలు విన్న తర్వాత అసలు మందారం చావుకు కారణం దీపకే అని తేలింది. కాబట్టి ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకోకూడదని ఈ కోర్టు భావించి తదుపరి డేట్కి వాయిదా వేయటం జరుగుతుంది. ఇక ఆ రోజు ఫైనల్ డేట్గా నిర్ధారణ జరుగుతుంది. ఖచ్చితంగా దీపక్కి ఒకే ఒక్క అవకాశం ఈ కోర్టు ఇస్తుంది. కాబట్టి దీపక్ నువ్వు సద్వినియోగించుకుంటే నీకు మంచిది, లేదంటే నీకు శిక్ష పడక తప్పదు. ద కోర్ట్ ఈజ్ ఎజెడ్ అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి జడ్జి గారు వెళ్ళిపోగానే సూర్యప్రతాప్ మాత్రం దీపక్ చెప్ప పగల కొడతాడు. నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదురా, అసలు మందరాన్ని ఎందుకు చెప్పావు మావయ్య? ఒక అవకాశం జడ్జి గారు ఇచ్చారు కూడా కదా, మీరు కూడా అలాగే ఇవ్వండి, నేను తప్పు చేయలేదని నిరూపించుకుంటాను మావయ్య. ఇక తప్పు చేయలేదని అంటావేంట్రా, నేను ఇక ఇంట్లో అడుగు పెట్టనివ్వను అనే విధంగా అంటూ, అక్క నువ్వు రావాలనుకుంటే నా వెంట రాక్క, లేదంటే నీ కొడుకు వెంటే ఉండాలనుకుంటే అక్కడే ఉండిపో, అభ్యంతరమే లేదు, పద అమరూప అని అంటూ వెళ్తూ ఉంటే, లేదు తమ్ముడు నేను వాటి దగ్గర నేను ఎలా ఉంటాను తమ్ముడు, నీ దగ్గరే ఉంటాను అని అంటూ వెంటనే ఇక విజయాంబిక కూడా అలా సూర్యప్రతాప్ వెంట వెళ్తూ ఉంటే, రాజు
చెప్తాన్రా, నీ అంతు చూస్తాన్రా అనే విధంగా దీపక్ అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటాడు.